నమస్తే, వెల్కమ్ టు నాయకుడు. ఇవాల్టి మన నాయకుడు పటాన్చెరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా కూటమి తరపున బరిలోకి దిగుతున్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం ఆయన ఒక గ్రామ సర్పంచ్గా కొనసాగారు కొన్నాళ్ల పాటు. ఇక్కడ ఉన్న ప్రజల్లో తనకున్న అభిమానం, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశంతో ఖచ్చితంగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేయాలని అదే సంకల్పంతో గ్రామాన కలిదిరుగుతున్నారు. ప్రచారం ఎలా సాగుతోంది, ఇక్కడ కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గౌడ్ గారు. ఎలా సాగుతోందండి ప్రచారం? చాలా బ్రహ్మాండంగా సాగుతుంది మేడం. మరి ఈరోజు ఊరూరా తిరుగుతూ ఉంటే వేలాది మంది ఈరోజు తండోపతండాలుగా ఈరోజు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మహాకూటమిని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు. మరి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీలు ఏవి కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేదు, దాంట్లో విఫలమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి మహాకూటమికి వేసి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అసలు మహాకూటమి అనుకున్నాం, ప్రజాకూటమి అయితే ప్రజాకూటమి నుంచి ఒక టికెట్ రావడం కూడా గగనమైన పరిస్థితుల్లో ఒక కొత్త లీడర్గా మీరు వస్తున్నారు. దాదాపుగా హాఫ్ ఆఫ్ ద సక్సెస్ కన్ఫర్మ్ అయిందని భావిస్తున్నారు ప్రతి అభ్యర్థి కూడా. మీకేమనిపిస్తోంది? ముమ్మాటికి నిజం అది. ఎందుకనంటే ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఎప్పుడు కూడా ప్రజల్లో ఓడినా గెలిచినా ఎప్పుడు కూడా ప్రజలు ఉన్నటువంటి వ్యక్తులు మేము. కాబట్టి మరి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నారు. ప్రజలు మాలాంటి నాయకులు కావాలని కోరుకుంటూ ఉన్నారు. కొత్త తరానికి నాంది పలుకుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి ఈరోజు ఖచ్చితంగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు ప్రజలే చెప్తా ఉన్నారు గెలుపు తథ్యమని చెప్పి. ఈరోజు మెజారిటీ గురించి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తాం. అలాగే మీ విషయానికి వస్తే, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త అయినప్పటికీ ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మీ తండ్రి గారు, మీ ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్తో ఉండడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి సేవ చేయడం, ఎన్నో కార్యక్రమాలు నడుస్తూ వచ్చాయి. బట్ అంటే ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ ఉంది, బట్ కాంగ్రెస్ పార్టీకి మీ వంతుగా ఇప్పుడు ఎలా బలం చేకూరుతోంది ఇక్కడ? వాస్తవానికి మా ఫ్యామిలీ మొత్తం కూడా రాజకీయాలు ఉన్నటువంటి ఫ్యామిలీ. ఉన్నటువంటి అమీన్పూర్ పంచాయతీ చాలా చిన్న పంచాయతీ కాదు, చాలా పెద్ద పంచాయతీ. దాదాపుగా 50,000 ఉన్నటువంటి పంచాయతీ, 1,00,000 జనాభా ఉన్నటువంటి పంచాయతీ. వేరే కాన్స్టిట్యూన్సీ ఒక మినీ ఎమ్మెల్యే లాంటి ఉన్నటువంటి దాదాపుగా 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అవునండి. ఈ పరిస్థితులలో మేము ఎప్పుడు నిత్యం మా ఫ్యామిలీ, మా పెద్దనాన్నగారి నుంచి, మా నాన్నగారి నుంచి మరి నా వరకు కూడా ఎప్పుడూ మేమందరం కూడా ప్రజల సేవ చేయాలని చెప్పి ఆలోచనతో తిరుగుతూ ఉన్నాం నిత్యం. అందులో ముందున్నటువంటి ఎమ్మెల్యేలను కూడా మరి మా తండ్రి గారి చేతుల మీదకి వెళ్ళి, మా పెద్దనాన్నగారి చేతుల మీదకి కూడా చేసినటువంటి చరిత్రలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈసారి మాకు అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ప్రజలు మేమందరికీ చేసినాం, మాకు ప్రజలు చేయాలని చెప్పి ఈసారి మాకు గెలిపించాలని చెప్పి ప్రజలు ఈరోజు కోరుకుంటా ఉన్నారు. ఓకే అండి, ఇక నియోజకవర్గం విషయానికి వస్తే అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉంది. బట్ మొన్నటి 2014లో ఇక్కడ టీఆర్ఎస్ రావడం జరిగింది. మరి ఈ 4.5 ఏళ్లలో అప్పుడు కాంగ్రెస్ని చూసుంటారు ప్రజలు, ఆ తర్వాత టీఆర్ఎస్ని చూశారు. ఇప్పుడు ఆ వేరియేషన్ ఏమైనా కనబడుతోందా? మీరు కూడా ఒక పార్టీ తరపున ఉన్న వ్యక్తిగా కానీ, లేదా సామాన్య వ్యక్తిగా కానీ? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజల్లో ఒక స్వేచ్ఛమైన జీవితం గడిపేవాళ్ళు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక అరాజకం తాండవిస్తుంది తప్ప, దౌర్జన్యం తాండవిస్తుంది తప్ప, వీళ్ళు అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా పని చేయట్లేదు. కేవలం పేపర్లకి, టీవీలకి పరిమితం, అడ్వర్టైజ్మెంట్లకు పరిమితం తప్ప ఇక్కడ కూడా ఉన్నటువంటి అభివృద్ధి మాత్రం ఎక్కడ కూడా కనబడట్లేదు కళ్ళకి. కేవలం మాటలకు పరిమితం అయ్యారు వీళ్ళందరూ కూడా. విపక్షాలు అంటున్నాయి ఇక్కడ ఒక అరాచకం నడుస్తుంది. అంటే ఎలాంటి అరాచకం? ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి పారిశ్రామిక వాడలలో దౌర్జన్యాలు, రియల్టర్ల మీద దౌర్జన్యాలు, కేవలం డబ్బులు కాజేసుకోవడం తప్ప ఇంకెక్కడ కూడా ఎక్కడ అభివృద్ధి కనబడట్లేదు. ఈరోజు ఉన్నాం ఇక్కడ బిరంగూడ నుంచి అమీన్పూర్ వెళ్ళే లింక్ రోడ్డు. ఈరోజు వేలాది వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అక్కడ 1,00,000 జనాభా తిరుగుతూ ఉంటారు. కనీసం ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలంటే గంట సమయం పడుతూ ఉంది. మరి ఇంతవరకు అది చేయలేనటువంటి పరిస్థితి 4.5 సంవత్సరాల్లో. మరి ఇంతవరకు ఏం చేసిరని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు. మరి అభివృద్ధి జరిగిందంటే ఏ విధంగా మేము ఒప్పుతామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు అన్నట్లుగానే పటాన్చెరు అంటే ఒక మినీ ఇండియాగా చూస్తారు. ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియా. దీంతో పాటుగా కంపెనీస్ ఎన్ని ఉన్నప్పటికీ కాలుష్యం కూడా అంతే ఉంది కదా. బట్ దాని మీద ఎందుకు ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు సొల్యూషన్ చూపించలేదు? ఇప్పుడు మీరైతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? తప్పకుండా నా యొక్క లక్ష్యంగా మరి గత పాలకులు కూడా చెప్పడం జరిగింది, తాజా మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కానీ ప్రజలలో ఒక మాట, లోపలింట్లో ఒక మాట, మరి యాజమాన్యాలతో కుమ్ముకైపోయి మరి ఎక్కడ కూడా దాన్ని ఇదంతా దించలేని పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి నాకు రాకుండా ఖచ్చితంగా నేను వచ్చిన వెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు, మరి ఎస్టీపీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీసుకొని
తప్పకుండా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా పొల్యూషన్ తగ్గిస్తానే విశ్వాసం నాకుంది. తప్పకుండా తగ్గిస్తాను. అలాగే కార్మికుల రక్షణ విషయంలో కూడా ఇక్కడ పరిశ్రమల నిర్లక్ష్యానికి అధికార పక్షాలు కూడా తోడవుతున్నాయి అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతం అంతా కూడా చాలా అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కార్మికులు చాలా ఎక్కువ ఉంటారు. మరి వారందరికీ కూడా భద్రత కావాలి, వాళ్ళ ఉద్యోగానికి భద్రత కావాలి. దాంట్లో నేను కూడా ఒక కార్మిక నాయకుడిగా, నేను కూడా కోకోకోలా కంపెనీలో నేను కూడా ఒక ప్రెసిడెంట్గా, మరి ఇప్పుడు పెన్నార్ కంపెనీలో కూడా నేను ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను కూడా ఒక కార్మిక నాయకుడిగా ఉన్నాను కాబట్టి నాకు వాళ్ళ కష్టసుఖాలు తెలుసు. కాబట్టి వాళ్ళ ఆవేదన తెలుసు. ఖచ్చితంగా నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకి ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళ కష్టసుఖాలలో పాల్గొంటూ మరి నిత్యం వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి వారు కూడా నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. సో అంటే ఇక్కడ ఉన్న కంపెనీల నుంచి కూడా, ఇక్కడున్న కంపెనీ కార్మికుల నుంచి కూడా, ఎంప్లాయీస్ నుంచి కూడా పూర్తి స్థాయి సపోర్ట్ మీ ప్రజాకూటమికి ఉందంటారా? ముమ్మాటికి వాస్తవం. అది పూర్తి స్థాయిలో కార్మికులందరూ కూడా ఈరోజు మహాకూటమిని ఆశీర్వాదానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా నన్ను కాటా శ్రీనివాస్ గౌడ్ని మరి కాంగ్రెస్ పార్టీ నుంచి 50,000 పైసలకు మెజార్టీతో నన్ను గెలిపించబోతున్నారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇదంతా కంపెనీల విషయం. మనం ఇటు సైడ్ వస్తే ఇంకా గ్రామాల విషయానికి వెళ్తే, గ్రామాల విషయంలో కాంగ్రెస్కి ఆల్రెడీ మీరు కాంగ్రెస్లో ఉండడం, మీ తాతలు తండ్రులు వీళ్ళంతా కూడా అందులో ఉండడం, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉండడం, గ్రామాల్లో ఎలా ప్లస్ కాబోతోంది మీకు? మేము ఈ రోజు నుంచి కాదు, అధికారం ఉన్నా లేకున్నా నిత్యం ప్రజలలో, గ్రామాలలో ఏ ఒక్కరి కష్టం వచ్చినా, ప్రజలకు కష్టం వచ్చినా, ఉన్నటువంటి కార్యకర్తలకు కష్టం వచ్చినా, ఎవరి కష్టం వచ్చినా మరి ఎప్పుడు నిత్యం నేను ఉండేవాడిని ప్రజలలో. ప్రజలు ఈరోజు ఏత నాయకుని కోరుతున్నారు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకుని కోరుకుంటారు. కానీ ఉన్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే గారు ప్రజల్లో ఉన్న వ్యక్తి కాదమ్మా. మరి ఈరోజు నేను నిత్యం ప్రజల్లో ఉన్న, ప్రజలకి అందరికీ కూడా విశ్వాసం ఉంది. శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపించుకుంటే మనకు అందుబాటులో ఉంటాడు, మనకు పని చేస్తాడు, తనతో మనం పని చేయించుకోవడానికి పూర్తి విశ్వాసం వాళ్ళకు ఉంది. కాబట్టి వారందరూ కూడా అది కూడా కాకుండా నేను కొన్ని గ్రామాలలో నీటి సమస్య ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు చేయలేకపోతే కూడా నేను చేసిన లక్ష్మి గారు పర్సనల్గా నేను సొంతంగా డబ్బులు పెట్టి చేయించిన, గుడ్లు కట్టించినాను, గోపురాలు కట్టించినాను, ప్రతి దగ్గర షెడ్లు కట్టించినాను, మండపాలు కట్టించినాను, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినా ఈరోజు. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అధికారం లేనప్పుడే ఇన్ని పనులు చేసినారు. మరి ప్రజలకి అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా అయిన వల్ల మనకు మేలు జరుగుతుంది, మన గ్రామాలు డెవలప్ అయ్యే అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అలాగే 2014లో టీఆర్ఎస్కి గట్టి పోటీ ఇచ్చింది అంటే టీడీపీ. ఇప్పుడు టీడీపీ కూడా మీ పక్షానే ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు వన్ సైడ్ ఉంటుంది అంటారా? 100% వారు వన్ సైడ్ ఉండబోతుంది పటాన్చేరు నియోజకవర్గంలో మాత్రం. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి పరిస్థితిలో 2 టీడీపీ కాంగ్రెస్ కలిసినే దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నాయి. మరి ఈరోజు మహాకూటమి సిపిఐ కావచ్చు, టీజేఎస్ కావచ్చు, ఇవన్నీ కలిస్తే దాదాపుగా ఈరోజు 1,50,000 ఓట్లు ఈరోజు మహాకూటమికి రాబోతూ ఉన్నాయి. కాబట్టి 50,000 పైచలకు మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నాం. అలాగే నియోజకవర్గాల్లో ముందు నుంచి చాలా ధన ప్రవాహం అనేది నడుస్తూ ఉంది అన్న వార్తలు కూడా ఉన్నాయి, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి అనుకోండి. బట్ అంటే ఇప్పుడు క్యాండిడేట్ లేట్ అవ్వడం వల్ల దీనివల్ల ఏమైనా మీకు మైనస్ ఉండే అవకాశం ఉంటుందా? ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో నిత్యం ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు వచ్చినంత వరకే వాళ్ళు అంతా తిరుగుతూ ఉన్నారు, అన్ని కులాలంగా కొంటూ ఉన్నారు, మతాలంగా కొంటూ ఉన్నారు, డాక్రా గ్రూపులు కొంటూ ఉన్నారు, ప్రతి ఒక్క ఓటుని కొంటూ ఉన్నారు. కానీ మాది ప్రకటించిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. ఈరోజు పరిస్థితి వాళ్ళకి అర్థమవుతూ ఉంది. 2 నెలల సార్ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా ఏట్ల పచ్చి పులుసు కలిపినట్టే ఈరోజు మాకు ప్రకటించిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా ఇన్ని రోజులతో టీవీల ముందు కూర్చొని ఎదురు చూసినారు ఎవరికి ఇస్తారు అని చెప్పి. కాబట్టి ఈరోజు ప్రకటించిన తర్వాత ప్రజలందరూ కూడా ఒకవైపు ఉన్నారు, నాయకులు మాత్రమే ఒకవైపు ఉన్నారు ఈరోజు. బట్ ఇక్కడ మీ కాంగ్రెస్ విషయానికి వచ్చేటప్పటికి టీడీపీకి వెళ్ళిన నందీశ్వర్ గౌడ్ గారు కూడా ఇక్కడ టికెట్ ఆశించడం జరిగింది. ఇప్పుడు ఆయన సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఈరోజు మహాకూటమి నుంచి ఎవరైతే ట్రై చేసినారో, యాస్పిరెంట్గా ఉన్నారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణమైన మద్దతు నాకు ఇస్తూ ఉన్నారు. ఈరోజు సప్పనదేవ్ గారు కావచ్చు, శశికళ యాదవ్ రెడ్డి గారు కావచ్చు, శంకర్ యాదవ్ గారు కావచ్చు, గోదారంజి రెడ్డి గారు కావచ్చు, మరి నందీశ్వర్ గౌడ్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఈరోజు నా బండి మీద ఒక వేదిక మీద కనబడుతూ మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈరోజు నందీశ్వర్ గౌడ్ గారు కూడా 2 రోజుల్లో రేపన్నా ఉండడానికి ఖచ్చితంగా నందీశ్వర్ గౌడ్ రాబోతున్నారు. ఖచ్చితంగా అని కూడా మాట్లాడినాం. వారు కొన్ని వేరే పర్సనల్ పని మీద వారు బయట తిరుగుతూ ఉన్నారు. రేపు ఎల్లుండి ఆయన కూడా జాయిన్ కాబోతూ ఉన్నారు. మా యొక్క లక్ష్యం ఈ టీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలనే లక్ష్యం. ఖచ్చితంగా పటాన్చేరులో నియోజకవర్గంలో మా లక్ష్యంగా ఖచ్చితంగా ఈ మహాకూటమిని కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియదు. మెదక్ మీద చాలా గట్టి పట్టు ఉంటుంది టీఆర్ఎస్కి అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పక్కనే సిద్దిపేట మీద కూడా హరీష్ రావు ఉన్నారు కాబట్టి ఈ బాధ్యతలు కూడా తను తీసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ ఇలాంటప్పుడు మీరు ఏనుగుని ఢీకుంటున్నట్టు ఏమైనా అనిపించట్లేదా? అలాంటిది ఏమి లేదు. ముందున్నది కంచుకోట కాంగ్రెస్ పార్టీది, ఇది
సరే మొన్న వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదో ప్రజలు ఒకసారి ఏదో తెలంగాణ ఉద్యమంలో ఒక అడుగు ముందున్నారన్న ఆలోచనతోనే ఒక వేవ్లో వేసినటువంటి పరిస్థితితో వీళ్ళకి ఎక్కడ క్యాడర్ లేదు, నాయకులు లేరు, ఎక్కడ లేరు. పక్క నాయకులను తీసుకొని వీళ్ళు గడపడం తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి సొంతంగా బలం ఎక్కడ కూడా లేదు. కానీ ఈరోజు ఏంటంటే నాయకులను భయపెట్టి అనేక రకాల ఇబ్బందులు పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ కూడా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా లేదు లక్ష్మి గారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కూటమి, ఇది కాంగ్రెస్ పార్టీది, ఇది ఒక బలమైన జిల్లా. ఇది గతంలో కూడా మీకు తెలుసు, దాదాపు 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వేవ్ వచ్చింది, ఒకసారి చేసినారు, కానీ ఈసారి ఎవరు చేసే పరిస్థితిలో లేరు. ఈరోజు వాస్తవాలు ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు. ఈసారి ఖచ్చితంగా మా కూటమికి ఖచ్చితంగా ప్రజలందరూ పట్టం కట్టబోతా ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు ఏం కనబడుతున్నాయండి? ఎందుకంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఎక్కడికక్కడ అమలైపోతున్నాయి, ప్రభుత్వ పథకాలు కూడా ప్రజల్లో ఉన్నాయి, ప్రతి ఇంటికో పథకం ఉందని చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో అసలు పథకాలు గ్రామాల్లోకి వెళ్ళాయా? వాళ్ళు ఏమంటున్నారు మీతో? ఈరోజు మేము తిరుగుతూ ఉంటే ప్రచారంలో మీరు అనేక గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మనకు గతంలో మన మేనిఫెస్టోలో పెట్టుకొని పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని, 1,00,000 ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి, మరి రైతులకు ఏ కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మరి మహిళా భవనాలు కట్టిస్తామని చెప్పారు. మరి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు. మండలానికి 30 పడకల హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అనేక రకాల హామీలు ఇచ్చారు. మీరు ఒకటి కాదు, రెండు కాదు, అన్ని వర్గాల వాళ్ళకి హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఊర్లో వెళ్ళి చూస్తుంటే ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, ఏ ఒక్క హామీ కనీసం ఒక పేదవాడికి ఒక కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు మహిళలకు గుర్తింపు లేనటువంటి పరిస్థితి, డాక్రా గ్రూపులు మొత్తం కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు మరి ఎస్సీ ఎస్టీలకి 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు కనీసం అవి కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చెప్పినటువంటి హామీలు కాకుండా కనీసం మౌలిక సదుపాయాల విషయంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయినారు. ఈరోజు మౌలిక సదుపాయాలు కూడా కనీసం నీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం, స్ట్రీట్ లైట్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఊర్లలో తిరుగుతూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా మొత్తుకుంటూ ఉన్నారు, కనీసం మాకు తాగడానికి నీళ్ళు లేదు, కనీసం మేము పని చేసుకోవడానికి నీళ్ళు లేవు, కనీసం ఎక్కడ కూడా నీటి సమస్య కూడా తీర్చలేనటువంటి వాళ్ళకి మన ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు లక్ష్మి గారు? మనం ఇంతకుముందు కంపెనీస్ గురించి మాట్లాడుకున్నామండి శ్రీనివాస్ గౌడ్ గారు. అయితే చాలా కంపెనీల కాలుష్యము, ఈ పొల్యూషను, వ్యర్థ రసాయనాలన్నీ కూడా ఇక్కడ చెరువులో కలవడం. ముఖ్యంగా కొన్ని చెరువులు ఒకప్పుడు అంటే మీ తాతలు తండ్రుల కాలంలో ఆ చెరువులో నీళ్లు తాగిన వాళ్ళు కనీసం చేత్తో కూడా ముట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని. ఎందుకు ఇంత ఘోరంగా ఇలా మారింది? బట్ అంటే టీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా తీరుస్తాము అన్నారు. బట్ ఆ సొల్యూషన్ ఎంతవరకైనా కనబడుతుంది అసలు ఇక్కడ? ఎక్కడ కూడా వీడి మాటలకే పరిమితం. ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా వీళ్ళు ఏమి చేయలేదు, కేవలం మాటలకే పరిమితం. ప్రజాక్షేత్రంలో ఒక మాట చెప్తా ఉన్నారు, లోపలింట్లో ఒక పని చేస్తూ ఉన్నారు. ఈరోజు యాజమాన్యాలతో పూర్తి స్థాయిలో కుమ్మికైపోయి ఈరోజు మొత్తం కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా అమీన్పూర్లో చెరువు ఉంది, పెద్ద చెరువు. ఆ చెరువులో మళ్ళీ ఆ నీళ్లు తీసుకొని తాగేవాళ్ళు. కనీసం ఈరోజు జంతువులు కూడా దాంట్లో మూతిపెట్టి నీళ్ళు తాగలేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. మరి ఈరోజు ఎక్కడ వీళ్ళు నిర్వహించేది ఇది? కాబట్టి నేను చెప్తా ఉన్నాను, వీళ్ళు ఓన్లీ మాటలకే పరిమితం, పనులు ఎక్కడ చేయలేదు. అది ప్రజలకు కూడా పూర్తిగా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళకు కూడా ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు 7 తారీఖు వస్తుందా, ఎప్పుడు ఓట్లు వేద్దామా, ఎప్పుడు వీళ్ళ టీఆర్ఎస్ని అంతం చేయాలని చూస్తూ ఉన్నారు. మీకు ముఖ్యంగా పార్టీ క్యాడర్లో ఇక్కడ నుంచి లోకల్లో ఉన్న క్యాడర్ కానీ అంతకుముందు ఉన్న క్యాడర్ వీళ్ళందరూ సపోర్ట్ ఎలా అందుతోంది? పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉందమ్మా. ఎందుకంటే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది నియోజకవర్గంలో. మన అందులో భాగంగానే మన టీడీపీ కూడా, ఈ మహాకూటమి కూడా, సిపిఐ కావచ్చు, అది కూడా వాళ్ళు టీడీపీ ప్రధానమైన స్థానంలో ఉంది. మళ్ళీ ఇవన్నీ కూడా కూటమి కలిసినప్పుడు ఖచ్చితంగా మేము సంపూర్ణమైన మెజార్టీతో గెలుస్తున్నాం. నాయకులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మహిళలు కూడా చాలా పాలిటిక్స్ పట్ల ఎక్కువ అవేర్నెస్ ఉన్న నియోజకవర్గం కూడా ఇదని చెప్పాలి. అంటే ఇలాంటి చోట మహిళల కష్టాలు ఏమున్నాయండి? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మహిళలకు గౌరవం ఇచ్చింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలను చైతన్యవంతులు చేశారు. ఆ రోజు డాక్రా గ్రూపులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని చైతన్యవంతులు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు డాక్రా గ్రూపుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ రోజు డాక్రా గ్రూపుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ రోజు ఆసక్తి చూపించే వాళ్ళు డాక్రా గ్రూప్లో కొనసాగాలంటే, ఆ రోజు జాయిన్ కావడానికి. కానీ ఈరోజు 20 లక్షల మంది ఈరోజు రాష్ట్రంలో డాక్రా గ్రూప్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మహిళలకు గౌరవం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే పథకాల మీద కూడా ఏవి కూడా నడవట్లేదు. ఆ రోజు అభయస్థం కావచ్చు, బీమా పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి అమౌంట్లు జరిగితే వాళ్ళు ఇవ్వకపోగా ఉన్నటువంటి డబ్బులు కూడా వాళ్ళని కాజేసినటువంటి పరిస్థితి. 1200 కోట్లు ఈరోజు మరి అభయస్థం కింద వాళ్ళు కట్టినటువంటి డబ్బులు ఆ పథకం ఉందో లేదో తెలియదు.
ఆ పథకం కొనసాగే పరిస్థితులు లేదు. మరి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళు కాజేసారు, మన డబ్బులు రిటర్న్ కూడా ఇవ్వట్లేరు, ఆ పథకం కొనసాగించడం. అంటే ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వారు ఏ రంగంలో విశ్వాసం లేదు, అన్ని రంగాలను అంచవేసే పరిస్థితి, ఏ రంగంలో వారు అభివృద్ధి చేసేది లేదు. కనీసం మహిళలకు కనీసం ఒక స్త్రీ సంక్షేమ మంత్రి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. మరి మహిళలు ఏ విధంగా వాళ్ళని విశ్వసిస్తారు? ఈరోజు చిన్న ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు, కార్మికులు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనేది చాలా అవసరపడుతూ ఉంటుంది. బట్ ఏమైనా ఇక్కడ అదేమైనా కొనసాగింపు ఎలా సాగుతుంది, అసలు అమలవుతుంది అంటారా? దాని మీద ఎలాంటి దృష్టి పెట్టారు మీరు? గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనం ఎంత గర్వంగా ఒక మనోధైర్యం ఉండేది. ఆ రోజు మనం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మనం వెళ్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా కానీ మనకు మనోధైర్యంగా ఎంత పెద్ద జబ్బు వచ్చినా మనం మనకి ఆ ధైర్యం ఉండేది. కానీ ఈరోజు ఆ ధైర్యం కోల్పోయారు ప్రజలు. ఎక్కడ కూడా అమల్లో లేవు, ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయట్లేదు. ఈసారి చెప్పులు అరిగిపోయిందాక తిరుగుతూ ఉన్నారు ప్రజలు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ, కానీ ఎక్కడ కూడా అమల్లో అవ్వట్లేదు అవన్నీ కూడా. ఆ రోజు ఎంతో స్వేచ్ఛగా ఖాళీ మన ఎంత పెద్ద జబ్బు వచ్చినా స్వేచ్ఛగా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి ఒక పేదవాడు పోయి ఆడకు ఆరోగ్యశ్రీ పడేసి జాయిన్ అయ్యేవాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అలాగే ఇక అధిష్టానం నుంచి మీకు ఎవరెవరు సపోర్ట్ ఉంది, ఏం చెప్తున్నారు, ఎవరెవరు రాబోతున్నారు ఇక్కడ మీతో పాటు ప్రచారం చేయడానికి? ఇక్కడికి ఫస్ట్ కన్నా థర్డ్ కన్నా ఖచ్చితంగా ఇక్కడ ఒక రోడ్ షో ఉండబోతూ ఉన్నది. అంటే అది మా దామోదర రాజ నరసింహ గారు, మా గురువు గారు, వారు రాహుల్ గాంధీ గారినన్నా లేకపోతే రేవంత్ రెడ్డి గారినన్నా, మరి బట్టి విక్రమార్క గారు, మన ఉన్నటి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ వస్తారు. వాళ్ళలో భాగంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాహుల్ గాంధీ, ఆ రెండింటిలో ఏదన్నా ఒకటి రోడ్ షో ప్లాన్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా అది ఫస్ట్ కన్నా థర్డ్ కన్నా అవుతుంది, రేపు వెళ్ళి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఉన్న విజయశాంతి గారు కూడా వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా వారు కూడా వస్తూ ఉన్నారు. వారు స్టార్ క్యాంపెయినర్, వారు కూడా 100% వస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి కూడా ఇప్పుడు మొత్తం ప్రజాకూటమిలోనే స్టార్స్ అంతా ఉన్నట్టున్నారు. టీడీపీ నుంచి ఎవరు వస్తున్నారు? బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు 30 నాడేదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పక్కన నియోజకవర్గం వస్తూ ఉన్నారు వారు. దాంట్లో భాగంగానే మరి ఇస్నాపూర్ వరకు కూడా వాళ్ళు వచ్చే ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది కూడా 30th నాడు ఉందని చెప్పి తెలియదు. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి శ్రీనివాస్ గౌడ్ గారు. చూసాం కదా, తనకి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న పట్టు, తన తాతలు తండ్రుల దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల వీళ్ళకున్న ఆదరాభిమానాలు, అలాగే కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా ఇక్కడ ప్రజాకూటమి అభ్యర్థి అయిన శ్రీనివాస్ గౌడ్ గారికి కలిసి వచ్చే అంశాలే అని చెప్తున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే చేయలేదో అవన్నీ కూడా చేసి తీరుతాము, ఒకసారి అవకాశం ఇస్తే గనక అనేది ఆయన చెప్తున్నారు. అలాగే ఎంతోమంది కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు కూడా ఈ నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజాకూటమి తరపు నుంచి 4 పార్టీల కార్యకర్తలంతా కూడా ఏకమయ్యి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి అయిన శ్రీనివాస్ గౌడ్ గారు. ఇవాళ మన నాయకుడు శ్రీనివాస్ గౌడ్. కీప్ వాచింగ్ HM TV.